సాధనమేమిటో మన ఆండాళ్ తల్లి నిర్ణయం చేసినటువంటి రోజన్నమాట. ఏదైనా ఒకటి సాధించాలి అంటే మనకు ఒక సాధనం కావాలి కదా. ఏదో ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు సాధనం, డబ్బులు కావాలంటే ఉద్యోగం సాధనం, ఉద్యోగం కావాలంటే సర్టిఫికేట్లు సాధనం, రికమెండేషన్ సాధనం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాధనాలు ఉంటాయి. భగవంతుడిని పొందాలంటే ఏమిటి సాధనం? అది ఈవేళ మన వాళ్ళు తేల్చి చెబుతారన్నమాట. ఈ సాధనాన్ని నిర్ణయం చేయడమే చాలా కష్టమైనటువంటి పని అట. దాని నిర్ణయం మనం చేయగలిగాము అని అన్నట్టయితే మనం చాలా వరకు కార్యాన్ని పూర్తి చేసినట్టే. ఈవేళ మనకి పాసురంలో మన ఆండాళ్ మాది మంచి సాధనం ఉందా, కానీ మా దగ్గర అయితే ఏం సాధనాలు లేవు, ఉందా లేదా అంటే ఏమీ లేదు కానీ ఉంది అని నిర్ణయం చేసి చెప్తారన్నమాట. అది అందమైన పాసురం 28వ పాసురం. పాసురాన్ని అందరం కూడా ఆండాళ్ తల్లి అనుగ్రహించిన క్రమంలో విన్నవిద్దాం. కరవైகள் பின் சென்று கானம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறையொன்னும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ఈవేళకి కూడా ఇంకా పరాయి వదిలిపెట్టలే. ఇరైవా ఓ స్వామి నీ తారాయి పరై, ఇహ నీవు ఆలస్యము చేయ తగదు, మాకు వెంటనే పరై ఇమ్మా అని ఈవేళ మన అమ్మ తెలియచేస్తుంది అన్నమాట. ఈవేళటి పాసురాన్ని మన వాళ్ళు టెక్నికల్గా ఒక పదంతో చెప్తారు. దీన్ని ఉపాయ నిష్కర్ష అని అంటారనమాట. నిష్కర్ష అంటే నిగ్గు తేల్చి చెప్పుట అని అర్థం. ఇది ఇంతే అని నిర్ణయం చేసి చెప్పడాన్ని నిష్కర్ష చేయడం అంటారు కదా, నిష్కర్షించడం అని అంటుంటారు కదా. ఈవేళ ఉపాయ నిష్కర్ష, రేపు ఉపేయ నిష్కర్ష అని అంటారు. 2 పదాలు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. 4 రోజులు తిరుపతి చదివా ఉంటే ఈ 2 పదాలు జ్ఞాపకం ఉంటే మనకి పర్వాలేదు, ఏదో మనకు కూడా వచ్చినట్టే లెక్క. ఏమేంటవి? ఉపాయము ఉపేయము. ఉపాయము ఉపేయము. వాట్ డస్ ఇట్ మీన్?
ఉపాయం అంటే సాధనం, మీన్స్. విపేయము అంటే గోల్. ఉపాయ, ఉపాయ అయింది కదా. ఉపా అంటే దగ్గరకి, ఆయా చేర్చేది అని అర్థం. ఏది మనం పొందాలి అని కోరుకుంటున్నామో దాని దగ్గరికి మనం తీసుకొచ్చి చేర్చగలిగినదేదో దాని పేరు ఉపాయ. మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి ఏదో వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటాం? దాన్ని తొలగిపోయింది కదా, మనకు కావాల్సినదో పోయింది అంటే మనం చేసిన పని ఈజ్ రాంగ్ అనమాట కదా. అప్పుడు దాన్ని ఏమంటాం? దాన్ని అయ. అపాయం డజంట్ మీన్ డేంజర్. అపాయము అంటే మన లక్ష్యం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయేది. చేరాల్సింది మనం ఇక్కడి నుంచి ఢిల్లీ పెడితే, ఢిల్లీ అయితే వెళ్ళి ట్రైన్ దొరికింది కదా అని టక్కమని ట్రైన్లో కూర్చున్నాం, అది కాస్త తీసుకెళ్ళి మెడ్రాసులో దింపింది. ఏమైంది? అది మనకి అది ఉపాయం అవుతుంది అనుకున్నాం. వి థాట్ ఇట్ రీచెస్ అస్ టు ది goal towards a place, but unfortunately the means, the train which you chose, thinking that it leads you towards Delhi, took you to the other side, almost 180 degrees, right? Reverse, altogether reverse. అంటే అది ఏమైనట్టది? అపాయ, దూరముగా తీసుకుపోయెను. దేని నుంచి? నీ యొక్క గోల్ నుంచి, నీ యొక్క లక్ష్యము నుంచి, నీ యొక్క సాధ్యము నుంచి. ఇవన్నీ కొన్ని సినానిమస్ వర్డ్స్ అన్నమాట. దాన్ని మంచిగా నువ్వు అనుకున్నట్టుగా దాని దగ్గర తీసుకెడితే దాని పేరు ఉపాయము అని అంటారు. తెలుగులో ఉపాయం వేరండి. వాడికి అబ్బో భలే ఉపాయాలు చాలా తెలుసునండి అంటే వాడు చాలుగాడు అని అర్థం. వాడు అది మామూలుగా ఉపాయము అని అంటారు మన తెలుగులో. కానీ మామూలుగా ఆ పదానికి అర్థం ఏంటంటే, ఉపాయం అంటే అనుకున్న చోటుకి నిన్ను చేర్చేది. సాధనము అన్న అదే అర్థం అండి. మనం ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నాం. సో యూ అడాప్ట్ ఏ టూల్ అండ్ దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్ అండ్ ఇట్ గివ్స్ యూ ద రిజల్ట్, రైట్? సో ఏది మనం మనకు కావలసినటువంటి గోల్కి తీసుకెళ్ళి చేర్చేదో దాని పేరు సాధనము లేదా ఉపాయము లేదా ప్రాపకము. అక్కడికి నువ్వు ప్రాప్తి ఏదో ఒకదాన్ని చేరాలనుకున్నావు, ఇది నేను అక్కడ తీసుకెళ్ళి చేరుస్తుంది కనుక దాని ప్రాపకము, సాధనము లేదా ఉపాయము. ఆల్ దీస్ ఆర్ సినానిమస్. దీనివల్ల పొందే గోల్కి పేరేంటి? ఉప్పేయము లేదా సాధ్యము లేదా ప్రాప్యము, లాభము, ఫలము. ఇవన్నీ సినానిమస్ వర్డ్స్ అన్నమాట. అది గోల్స్ గురించి చెప్పేటువంటి వర్డ్స్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ మీన్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ది గోల్, not goals. Goal. Goal is always one to us. That's Lord Krishna. That's all the goal. So, but what is the means for that? He only. He only the means. There is no other means at all. Whatever you do never becomes a means. Whatever you gain never becomes a means. Whatever you understand never becomes a means. మనం చేసేవి భగవంతుడిని పొందడంలో ఏవి సాధనాలు కావు. ఏది సాధనం? వాడే, వాడి అనుగ్రహమే. మీకు తెలియడం కోసమని ఒక మాట చెప్తా. సూర్యుడిని చూడాలి అని మీకు కోరిక కలిగింది. ఎవరిని? సూర్యుడిని చూడాలి అని కోరిక కలిగింది. ఏమిటి చెప్పండి దానికి మీన్స్? ఏం చేస్తే మీరు సూర్యుడిని చూడగలుగుతారు?
మీకు సడన్గా సాయంకాలం 8:00కి కోరిక కలిగిందండి, సూర్యుడిని ఇప్పుడు అర్జెంటుగా నేను చూడవలెను. ఏమవుతుంది? ఏమిటి మీకు సాధనం ఏమిటప్పుడు? ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు చేసేది ఏమీ పనికిరాదు. మీరు తపస్సు చేసినా లాభం లేదు, యాగం చేసినా లాభం లేదు, యోగం చేసినా, మంత్రం చదివినా లాభం లేదు, జపం చేసినా లాభం లేదు, తల్లకిందులుగా తపస్సు చేసినా లాభం లేదు. మరి సూర్యుని చూడాలంటే సాధనమేమి? గాయనే. సాధనం అంటూ వేరే ఏం లేదు. ఆయనంతటా ఆయన పొద్దున్నే అలా పైకి వచ్చి కనిపిస్తే నువ్వేం చేయక్కర్లే. ఏం చేయాలి సూర్యుని చూడడానికి? ఏమీ చేయక్కర్లే. నేనేదో చేశాను కనుక సూర్యుడు పైకి వచ్చాడండి అంటే ఏమంటారు వాడిని? కొంచెం లూజు అంటారు. భగవంతుడైనా అంతే. భగవంతుణ్ణి మనం సాధించాలి అని అనుకుంటే మనం చేసేటటువంటి సాధనాలు ఏవి పనికిరావు. మంచి మాట చెప్పారు సార్. ఇప్పటిదాకా ఏదో చెయ్యాలి కాబోలు తలకైనా అనుకుంటున్నాను, ఇప్పుడు సుఖంగా ఉంది హాయిగా. అన్నీ మానేసి హాయిగా కూర్చోసి ఇప్పటిదాకా గుళ్ళకి వెళ్ళాలో, పంతులు గారిని పట్టుకోవాలో, పూజలు చేయించాలో, సంభావనలు ఇవ్వాలో, టికెట్లు పుచ్చుకోవాలో, ఎంత టెన్షన్ పడిపోతున్నామండి. ఇప్పుడు మీరు చెప్పింది బెస్ట్ ఉపాయం. ఏమీ చేయక్కర్లేదు, పొద్దున్న లేవక్కర్లేదు, ఇతర హడావుళ్ళు అక్కర్లేదు, ఏం అవసరం లేదు కదండి. బెస్ట్ థింగ్. అంతేనా? అఫ్కోర్స్ మనం చేయాల్సిందంటూ ఏం లేదు, కానీ దేహగతంగా వాటంతటవి జరిగేవి కొన్ని ఉంటాయి. యూ నీడ్ నాట్ స్టాప్ దెమ్ ఆల్సో. సహజంగా జరిగేవి కొన్ని ఉంటాయి కదండి మనం చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మనకి బాడీ ఎవడిచ్చాడు? మీరు తెచ్చుకున్నారా? ఏ మార్కెట్లోంచైనా, ఏ దుకాణంలోంచైనా కొనుక్కున్నారా మీరు? లేదు కదా. ఇది కూడా వాడిచ్చిందే. ఈ లోపల మిమ్మల్ని ఫిక్స్ చేసి పెట్టింది ఎవడు? అది కూడా ఆయనే. తెలివిచ్చింది ఎవడు? అది కూడా ఆయనే. ఆ తెలివిని డ్రైవ్ చేస్తున్నది ఎవరు? అది కూడా ఆయనే. మరి జరిగేటటువంటి పనులు ఏవేవి నీకు బాధ్యతగా ఏర్పడ్డాయో అవన్నీ నువ్వు చేస్తూనే ఉండాలి. నువ్వు చేస్తుండడం కాదు, ఆయన చేయించుకుంటూ ఉంటాడు. మన ప్రమాదం ఎక్కడొస్తుందంటే, చేయించేది ఆయనైనా నేను చేస్తున్నానండి, అక్కడ ప్రమాదం. పని ప్రమాదం కాదు, పని వెనక మనం పెట్టిన భావన ప్రధానం. అది ప్రమాదం. మనం పెట్టే భావన ఏం పెట్టు, అంత మొత్తం నేను చేస్తేనే అవుతోందండి. మీకు మనం చెప్పాను చూసారు, ఆయన గోవర్ధన పర్వతాన్ని ఆయన పట్టుకుంటే ఈ పక్కన ఉండేటటువంటి పోరగాళ్ళంతా ఉన్నారండి, ఈ కిందకి చేరినోళ్ళు. వీళ్ళంతా ఈ కర్రలు తీసుకెళ్ళి వీడి ఇటు పెట్టి వాడు అటు పెట్టి, చూసావా నా కర్రే మొత్తం ఎంత సపోర్ట్ చేస్తోంది. పిల్లాడు ఆయనే పట్టుకుంటాడు చెప్పండి అంటే, మరి పిల్లాడు ఆయనే పట్టుకుని నువ్వెందుకు వెళ్ళినట్టు కిందకి? అయ్యో పాప ఆయన పిల్లగాడండి, ఆయన ఏం పట్టుకుంటాడండి, పాపం పడిపోతుంది కదా, మరి సపోర్ట్ కావాలి కదా. కొంచెం మన తోడు కూడా కొంత ఉంటే ఆయనది కొంత, ఇదేంది ఇది, ఆయనది కొంత మనది కొంత. ఇదేం షేర్ బిజినెస్ ఏమిటి? ఇదేనా జాయింట్ వెంచరా ఇదేమన్నది? రన్నింగ్ ఆఫ్ ద వరల్డ్ షో ఈజ్ నాట్ ఏ జాయింట్ వెంచర్, ఇట్ ఈజ్ ఏ సోలో బిజినెస్. ఎవరిది? ఆయనదే. యు ఆర్ ఓన్లీ ఏ టాయ్ ఇన్ దట్ బిజినెస్, దట్స్ ఇట్. యాజ్ హీ మేక్స్ యూ ప్లే, thus you act. You have no role at all in claiming something, I did it, I gained it. No. ఇది రికగ్నైజ్ చేయగలిగితే చాలు. ఇది రికగ్నైజ్ చేయగలగాలి. నీకు భగవంతుడు కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. బాడీలీ
you got certain responsibilities to deal with people in this world. Yes, they should be there. అవి సాధనాలని అనుకోకూడదు, అవి సాధనాలని అనుకోకూడదు. దట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ ద లైఫ్, దట్స్ ఆల్. నీకు కొంత తెలివి ఇచ్చాడు భగవంతుడు. ఈ తెలివి కూడా భగవంతుణ్ణి సాధించడానికి ఇది ఒక సాధనము అని అనుకోకూడదు. నీకు కొంత ప్రేమ కూడా ఇచ్చాడు. నా ప్రేమ వల్ల నేను భగవంతుణ్ణి సాధిస్తున్నా, దట్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ కన్సెప్షన్. నేను సరెండర్ అయ్యాను కనుక నన్ను రక్షిస్తున్నాడు, దట్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ కన్సెప్షన్. నేను సరెండర్ అయ్యాను కనుక ఈ కనక వర్షం మానాలండి. ఇదిగా అంది కనుక, అది అయింది కనుక, ఇలా చేశాను కనుక, అలా అవుతుంది కనుక. మన దగ్గర ఇవన్నీ చాలా ఉంటాయండి ఇలాంటివి. ఏమంటే నేను అక్కడికి వెళ్ళి ఎంత సిన్సియర్గా ఆయన ప్రేయర్ చేశాను అనుకుంటున్నారు, టక్కుమని అయిపోయిందండి. అంటే ఇవన్నీ ఏవో మనం చేశాం కనుక సాగుతున్నాయని అనుకుంటున్నాం, కానీ కాదు సుమా. మా దగ్గర ఆ రకమైనటువంటి భావన మనస్సులో ఏ కోశానా మేం చేశాం కనుక మాకు ఇది లభిస్తోంది అనేటటువంటి భావన లేదు. ఇది చేశాను కనుక అంటే అది ఉపాయం అయింది కదండి అది. సో ఉపాయత్వం అనేది మా యాక్టివిటీస్ మీద ఉండదయా, నీ మీదే ఉండును. నువ్వు చేయించుకున్నావు, నీ పరికరాలతో చేయించుకున్నావు, నీవు తెలివిచ్చావు, నీవు కర్మను అనుష్ఠించమని నాకు ఈ ఎనర్జీని ఇచ్చావు. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, నథింగ్ ఎల్స్. ఇది డిక్లేర్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషల్. అండ్ ఇఫ్ యూ డిక్లేర్ దట్, మన దగ్గర ఉపాయ శుద్ధి ఉందని అర్థం. ఉపాయ శుద్ధి ఉందని అర్థం. మన ఆండాళ్ తిరుప్పావైలో 2 చోట్ల తూయోమాయి అని చెప్పిందండి. ఎక్కడెక్కడ చెప్పింది? మీరు చదివారు 2 చోట్ల, పాసురాలు చదువుతున్నారు కదా రోజును. ఎక్కడొచ్చింది తూయోమాయి తూయోమాయి అని? ఎక్కడొచ్చిందంటే పుస్తకంలో వచ్చిందండి. 5వ పాసురంలో ఒకసారి వచ్చింది, 16వ పాసురంలో ఒకసారి వచ్చింది. తూయోమాయి వందు నాం తూ మలర్ తూవి తొழுదు అని 5లో, తూయోమాయి వందోం తుయిలెర పాడువాన్ 2వసారి వచ్చింది. 2 సార్లు తూయోమాయి. తూయోమాయి అంటే మేము ప్యూరిఫై అయి వచ్చామయా అని అర్థం అండి. ప్యూరిఫైడ్, we got purified. But what a kind of purification is now? We want 2 types of purification. One, deciding that the means is pure. That's you. There is no other means with us. Neither our karma, nor our knowledge, nor our bhakti, nor our surrenderance, nothing is the means. It is absolutely your grace is only the means. The means. This is first purity. We need it. మేము వచ్చాం అట్లాంటి ప్యూరిటీ తోటి అని మన ఆండాళ్ తల్లి తూయోమాయి వందు పరిశుద్ధలమై మేమంతా వచ్చి ఇప్పుడు నీకు పుష్పాదుల్ని సమర్పణ చేస్తున్నాం. దట్స్ వన్ థింగ్ షీ డిక్లేర్డ్. రేపటి పాసురంలో అన్నమాట. ఇప్పుడు ఆయన గొప్ప మీన్స్ అయినప్పుడు మనం ఏదో కోరుకోబుద్ధి అవుతుంది కదండి. అట్లా కోరదగినటువంటి గోల్స్ కూడా మాకు ఇతరమైనవేమీ లేవు. ఇట్ ఈజ్ ఓన్లీ యూ, ది గోల్. ఇప్పుడు మన దగ్గర పవర్ఫుల్ మీన్స్ చేతిలో ఉందనగానే ఏవేవో రకరకాలు కోరుకోవాలనిపిస్తుంది. మనకి గోల్ అది అని తెలియగానే దాన్ని ఎలాగైనా పొందాలి కనుక ఏదో చేసి పొందాలని అనిపిస్తుంది. అది కూడినదో కూడనిదో ఏదో ఒకటి చేసి దాన్ని సాధించాలి అని అనిపిస్తుంది. అవి 2 తప్పనమాట. ఏదో ఒకటి చేసి సాధించాలి అనిపించకూడదు, సరి అయింది చేసి సాధించాలి అనిపించాలి. అంటే చేసేటటువంటి
గోల్ నీకు మంచిదైతే చాలదు, మంచి గోల్ని సాధించేటటువంటి మీన్స్ కూడా అంత మంచిగాను ఉండాలి. మీన్స్ మంచిదై ఇష్టం వచ్చిన గోల్ కోరుకోవడం కూడా పనికిరాదు, గోల్ కూడా మంచిది కావాలి. సో గోల్స్ అండ్ మీన్స్ షుడ్ బీ ప్రిటీ ప్యూర్. దట్ ఈస్ వాట్ గోదా డిక్లేర్స్ టుడే అండ్ టుమారో. Once that declaration is done, we have done with everything. మనం చేయాల్సిందంటే ఇంక వేరే ఏముండదు. అప్పుడు however he leads this life, thus the life goes as his service. ఇందులో ఏది మనం మానవండి ఆట. ఇప్పుడు ఇలా డిక్లేర్ చేస్తే అంతా అన్నీ మానేసి కూర్చుంటామని అర్థం కాదండి. ఎవ్రీథింగ్ కీప్స్ హ్యాపెనింగ్. అన్నీ మన పనులు చేస్తున్నాండి, పనులు ఏవీ ఆగవు, పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ పనులన్నీ మనం చేసేవనేటటువంటి ఆ లోపల ఈగో అండ్ పొసెసివ్నెస్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బీ వాష్డ్ అవే. అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో అది ఈవేళ మన అమ్మ చేసేది. సరే, దట్స్ ఓకే. మనం ఈ నెల రోజులు కదండి, ఈ నెల రోజులు ఉదయం పూట కాసేపు ఏదైనా చిన్న మేత మేద్దాం. పొద్దున్నే చిన్న మేత, సిరు వీడు, దాన్ని మనం ఆరంభం చేసాం. సరే, ఏదో దాంట్లో చేయగలిగినవేవో కొద్ది కొద్దిగా కాస్త మనం ట్రై చేసాం. ఇది ఎంతవరకు అది మనకి లోపల ఎక్కాయి, ఎంతవరకు వాటిని మనం అర్థం చేసుకోగలిగాము, ఎంతవరకు వాటిని మనం ట్రాన్స్లేట్ చేస్తాము మన యాక్షన్లోకి, దట్ ఈస్ అఫ్ కోర్స్ అగైన్ డిపెండ్స్ హౌ సీరియస్ వీఆర్ అబౌట్ ఇట్. మనం మరీ సీరియస్గా ఉంటే డెఫినెట్లీ వీ థింక్ అబౌట్ ఇట్. ఆ సీరియస్నెస్ అనేది మనలో ఉంటుందా ఉండదా అనేది దట్స్ $1 million క్వశ్చన్ అండి అది. ఇప్పుడు వీళ్ళ మనవడు ఒక పిల్లాడు ఉన్నాడండి, ఆమోదన ఒక పిల్లాడు. మొన్న ఏదో క్యాజువల్గా మాట్లాడుతూ, అయ్యా మనం తినే వాటిలో కొన్ని తామసాహారాలు కూడా ఉంటాయి, ఏదో ఇది అది 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 అని కొన్ని చెప్పామండి. అందులో డ్రమ్ స్టిక్ కూడా ఒకటండి. అది కూడా మనకి పనికిరాదా అని చెప్పాము. ఆవేళ కదా మర్నాడు అక్కడ కింద మనవాళ్ళు వంట చేస్తుంటే దాంట్లో దే స్టార్ట్ యూజింగ్ దెమ్ ఆల్సో ఇట్ సీమ్స్. హీ సెడ్, వై యూ గైస్ ఆర్ కుకింగ్ దిస్ వెన్ ఇట్ ఈస్ ఎ రిస్ట్రిక్టెడ్ స్టఫ్ యాజ్ డిక్లేర్డ్ బై స్వామీజీ? వై యూ ఆర్ కుకింగ్ దిస్? Can you expect that? It shows the concern and the seriousness about what you listen to. మనం 1,00,000 వింటూ ఉంటామండి, వినాలి కనుక వింటాం, వినమన్నారు కనుక వింటున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ గోస్ అబౌవ్ ద హెడ్, అంత అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పొరపాటుని ఎప్పుడైనా కొంచెం లోపలికి వెడితే అప్పటిదాకా లోపల ఏమనంటే వాటిని కూడా తీసుకుని పోతుందండి పక్కకి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇది మారాలండి, ఆ స్థితిలో మార్పు రావాలి. రెండు మనం జ్ఞాపకం పెట్టుకోవలసినవి. ఎప్పుడైనా ఏదైనా నీకు తెలియనిది ఒకటి, ఇఫ్ ఇట్ ఎన్కౌంటర్స్ suo moto, don't deny. Don't deny anything at the face value of that. అబ్బాయి ఇదేదో నాకు తెలియదండి, నాకు అక్కర్లేదు, ఇదేమిటో నాకు అర్థం కావట్లేదండి, నాకు అక్కర్లేదు, ఇది మాకు పనికిరాందండి, డోంట్ సే దాట్. ఇట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిందండి. మనకి తెలియదు కనుక మనకి పనికి రాదు అని అనుకోవడం కానీ, దాన్ని మనం రిజెక్ట్ చేయడం కానీ తప్పు. యాక్సెప్ట్ ఇట్, లిజన్ టు దాట్. ఒకసారి విన్న దానిని మనం ఎంతవరకైనా దానిని మంచిగా ఆచరించగలిగితే
గివ్ ఏ ట్రై ఆల్వేస్. డోంట్ హెజిటేట్ ఇన్ గివింగ్ ఏ ట్రై ఫర్ ఇట్ వెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టఫ్. ఇది మనం జ్ఞాపకం పెట్టుకో. జీవితంలో ఎప్పుడు చాలా మంచిదండి. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా, మనకే కాదు, ఎవరికైనా. అన్నీ మనకి తెలిసిన వాటిని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తామని అనకండి. ఏదైనా ఒకటి మంచిది అయితే అది 10 మందికి హితకరం అని ఎవరైనా చెబుతున్నా అంటే వై కాంట్ విల్ లిసన్ టు దాట్. మేబీ ఫ్రమ్ ఎనీ కార్నర్. ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఎవడు చెప్తున్నా, దీని గురించే కాదు దేని గురించి చెబుతున్నా. సో అది మనకు మంచిది ఎప్పుడు కూడా. అంచేత మనం ఏదైనా కొంత సమయాన్ని అట్లాగా అట్లీస్ట్ మిగతా రోజుల్లో కాకపోయినా ఈ ధనుర్మాస కాలంలోనైనా ఒక కొద్దిసేపు కేటాయిద్దాం, సిరివీడు మేద్దాము అని మనం ఉదయం పూట ఆరంభం చేసి ఏదో కొద్ది కొద్దిగా గ్రహించే ప్రయత్నం చేశాం. వి ఆల్మోస్ట్ రీచింగ్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్స్, రైట్? మనకి ఇంకా రేపు అయిందంటే రేపటిది, టుమారోస్ సెషన్ ఈజ్ ది లాస్ట్ సెషన్ ఫర్ అస్. అంచేత మనకి